ఒక్కళ్ళకే ఇచ్చామా మూలధనం ఇచ్చాము. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉందమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలా మంది బీసీఎల్ ముఖ్యమంత్రులు చేసి అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీ. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేసింది. ఇంకా జగజీవన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులు, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. బీసీలకు కూడా అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి మన రాష్ట్రంలో పునఃకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్ గా పార్లమెంట్ మన అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీలో పార్లమెంట్ పంపించి అక్కడ పార్లమెంటులో మరి 9th షెడ్యూల్లో పెట్టి పంపించమంటే అది ఇంతవరకు బీజేపీ వాళ్ళు పంపించలేదు. అందువల్ల మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి కానీ, మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ, ముఖ్యమంత్రి ఓసీ, డిప్యూటీ సీఎం ఎస్సీ, ఈ రకంగా సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తాం. సన్న బియ్యం ఇస్తామని ఎక్కడ రాయలేదు. అదొక పెద్ద విప్లవం. పేద ప్రజలు మనకు మామూలు వాళ్ళకి అది పండగ. మా చిన్నతనంలో బియ్యం మంచి దొరుకుతా అన్నం తినాలంటే పండగ రోజులు ఉండేవాడు. తోట పున్నయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, సార్ ఎప్పుడో పండగకి మేము అన్నం తిన్నాం. అదంతా ఇప్పుడు పండగ. ఓకేనా? ఓకే.